ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఆగస్టులో సరైన హిట్ ఒక్కటి లేదు. తెలుగు సినిమా సక్సెస్ చూసి నెలలు దాటేసింది. ఎట్టగేలకి అన్ని కట్టకట్టుకొని ఒకేసారి హిట్ అయ్యాయి. దీంతో మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగిపోయారు. తమ సినిమాల గురించే మాట్లాడుకునేలా 2 రోజులకోసారి సక్సెస్ మీట్స్ తో సందడి చేస్తున్నారు. హిట్ మూవీస్ ఏది ఎంత తీసుకొచ్చిందో చూద్దామా? ఆగస్టులో ఒక్క హిట్ లేకపోవడంతో జనాలు సినిమాలు చూడడం మానేశారు అన్న టాపిక్ మళ్లీ వినిపించింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుందా అని సినీ పెద్దలు కూడా భయపడిపోయారు. మహావతార్ నరసింహ తెలుగులో భారీ లాభాలు తెచ్చింది. నెల రోజుల తర్వాత మరో డబ్బింగ్ మూవీ కొత్త లోకతో టాలీవుడ్ హిట్ చూసింది. లోక రిలీజ్ అయి 3 వారాల తర్వాత కూడా వసూళ్లు సాధిస్తోంది. తెలుగు రైట్స్ ను 3,30,00,000 అమ్మితే ఇప్పటి వరకు 15 కోట్లు వచ్చింది. వరల్డ్ వైడ్ గా 27 కోట్ల బిజినెస్ జరుపుకుంటే 114 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగు బాక్సాఫీస్ వద్ద డబ్బింగ్ మూవీస్ మహావతార్ నరసింహ కొత్త లోక హవా నడుస్తున్న టైంలో చిన్న సినిమా లిటిల్ హార్ట్స్ తో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. ఓటీటీ కోసం నిర్మించిన ఈ సినిమా కంటెంట్ నచ్చి థియేటర్స్ లోకి రిలీజ్ చేస్తే ఊహించని విజయం సాధించింది. సినిమాను 3 కోట్లకు అమ్మితే 13 రోజుల్లో 18.30 కోట్లు కలెక్ట్ చేసింది. లాంగ్ రన్ లో 20 కోట్ల మార్క్ దాటనుంది. లిటిల్ హార్ట్స్ హీరో మౌలి యూట్యూబర్ కావడంతో ప్రమోషన్స్ లో క్రియేటివిటీని చూపిస్తూ సినిమాను డిఫరెంట్ గా ప్రమోట్ చేశాడు. మహేష్ బాబు ఎక్స్ వేదికగా ఇచ్చిన రివ్యూ చిత్ర యూనిట్ కి కిక్ ఇచ్చింది. గురువారం జరిగిన సెలబ్రేషన్స్ కు విజయ్ దేవరకొండ, అల్లు అరవింద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి చిత్ర యూనిట్ ని అభినందించారు. లిటిల్ హార్ట్స్ ముందుగా వచ్చి సక్సెస్ కి దారి చూపిస్తే గత వారం రిలీజ్ అయిన మిరాయ్, కిష్కింధపురి హిట్ అయ్యాయి. మైథలాజికల్ హారర్ జానర్స్ లో రూపొందిన ఈ 2 సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తున్నారు. కిష్కింధపురి సక్సెస్ సెలబ్రేషన్స్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ మాస్ కంటే కాంటెంట్ ఉంటే సినిమాను చూస్తారన్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న బెల్లంకొండ శ్రీనివాస ఈసారి కంటెంట్ ను నమ్ముకొని హిట్ చూశాడు. హారర్ మూవీస్ చాలా వస్తున్నా కిష్కింధపురితో భయపెట్టడమే కాకుండా సైకలాజికల్ పాయింట్ ను ఎంచుకొని ఎగ్జైట్మెంట్ మేకింగ్ తో మెప్పించాడు దర్శకుడు కౌశిక్. సినిమాను 9 కోట్లకు అమ్మితే 10 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇక మిరాయ్ అయితే పాజిటివ్ టాక్ తో మంచి వసూళ్లు సాధించింది. దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని 3 ఏళ్ల కష్టం ఫలించింది. సినిమాను 37 కోట్లకు అమ్మితే ఇప్పటి వరకు 54 కోట్లు తీసుకొచ్చింది. హిట్ మూవీస్ మిరాయ్, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురికి వచ్చిన హిట్ ను ఎంజాయ్ చేస్తూనే 2 రోజులకు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తూ తమ సినిమాల గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తున్నారు మేకర్స్.